క్రోధి నామ సంవత్సర పంచాంగము 2024 నుండి 25. ఈ సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శని, సేనార్ఘ మేఘాధిపత్యములు కూడా శనికి లభించినవి. సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు. నవనాయకులలో 7 పాపులు, 2 మాత్రమే శుభులు. అందుచే దేశమున అలజడులు, ఈతిబాధలు అధికముగా నుండగలవు. పురోహితాది ఉపనాయకులలో మరియు అశ్వాధిపతి మొదలగు ఇతర నాయకత్వములలో పాపులు అధికముగనున్నందున ప్రశాంతత తక్కువ. రాజకీయ అశాంతి అధికము. గురు చంద్రులకు ఆధిపత్యము కలిగినందున తిరిగి ప్రశాంత పరిస్థితులు ఏర్పడగలవు. సస్యాధిపతి కుజుడైనందున ఎరుపు వర్ణముగల పంటలు బాగుగా పండును. ధాన్యాధిపతి చంద్రుడైనందున వర్షము, పాడి పంటలు సమృద్ధిగనుండును. ఆర్ధా ప్రవేశము పగలు కలుగుటచే ఆంధ్రదేశమునకు కొన్ని ఈతిబాధలు తప్పకపోవచ్చును. అధిక ఫలములు బాగున్నందున శుభఫలితమే చెప్పదగియున్నది. వర్షజగల్లగ్నములనాలోచించగా దేశమున కొన్ని ఉపద్రవములు, అలజడులు కలుగునట్లున్నను 2 లగ్నములయందు శుభగ్రహ దృష్టియున్నందున మొత్తం మీద దేశము సుఖశాంతులతో సుభిక్షముగానుండగలదు. ఈ సంవత్సరము వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వయుజ, మార్గశిర, మాఘ మాసములు ఉత్తమ ఫలప్రదములుగను, చైత్ర, భాద్రపద, పుష్యమాసములు మధ్యమముగను, ఆషాఢ్, కార్తీక, ఫాల్గుణములు క్లిష్టముగను ఉండగలవు. ఈ సంవత్సరము చైత్రము ప్రారంభమున ఉష్ణతీవ్రత ఉండి మాసాంతమున తొలకరించును. వైశాఖమున వడగండ్లవానలు, పశ్చిమవాతాధిక్యము కలుగును. జ్యేష్ఠమాసం చివర బీజవాపానుకూల వర్షములు కలుగును. ఆషాఢ్, శ్రావణ పూర్వార్ధములందు సస్యానుకూల వృష్టి, ఆశ్వయుజమున వాయుసహిత వృష్టి కలుగును. ఈ సంవత్సరము పశునాయకుడు యముడగుటచే పశువులకు కొంత వీడ కలిగినను, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్బహ్యః ప్రాపకుడు కూడా బలరాముడగుటచే అంతిమముగా పశువులకు క్షేమము, పాడిపంటల అభివృద్ధి కలుగును. ప్రత్యబ్దయోగ పంచక ఫలములలో బాగున్నవి అధికమగుటచే వర్షములు పంటలు బాగుండును. ఆధకము గణికా హస్తగతమగుటచే మంచి వర్షములుండును. వృద్ధి, యువ హస్తగతమగుటచే సుభిక్షం కలుగును. సముద్రచక్ర రోహిణీ నివాస ఫలము, సంవత్సరాధిపతి వాసఫలములు బాగున్నవి. చతుస్తంభ ఫలములలో కూడా అధికము బాగున్నందున ఎక్కువగా సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము కలుగును. చైత్ర బహుళ తదియ ప్రభృతి ఆషాఢ శుక్ల చతుర్థి పర్యంతం ప్రాగస్తమిత శుక్రమౌఢ్యము. చైత్ర బహుళ ఏకాదశి ప్రభృతి వైశాఖ బహుళ చతుర్దశి పర్యంతం పశ్చాదస్తమిత గురుమౌఢ్యము. ఫాల్గుణ బహుళ చతుర్థి ప్రభృతి ఫాల్గుణ బహుళ త్రయోదశి పర్యంతం పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యము. చైత్ర బహుళ ఏకాదశి ప్రభృతి వైశాఖ బహుళ పంచమి పర్యంతం వాస్తుకర్తరి. చైత్ర బహుళ దశమి నుండి రేవా, నర్మదా నదీ పుష్కరారంభమగును. ఈ సంవత్సరము మన ప్రాంతమున కనిపించు గ్రహణములు లేవు. పంచవత్సరాత్మకములగు ద్వాదశ యుగములలో విశ్వేదేవతాకమగు ఈ 8వ యుగములో తృతీయము, ఇదావత్సర సంజ్ఞకము, చంద్రదేవతాకమగు ఈ క్రోధినామ సంవత్సరములో వస్త్రదానము చేసిన మహాపుణ్యమని శాస్త్రములందు కలదు. ఈ సంవత్సరము 6 వీసముల పంట, 2 తూములు వర్షము, 1 తూము వాయువు కలిగి ప్రజలు సర్వసౌఖ్యములు బడయుదురు. ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.